అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయడంపై ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలించడం చేతకాక నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. జీవో 21ను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు వెళ్లిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయడం దారుణమని ఎంపీ డీకే అరుణ అన్నారు. రేవంత్ సర్కారుకు పోయే కాలం దగ్గర పడింది. నిరంకుశ పాలనలో గత ముఖ్యమంత్రిని రేవంత్ మించిపోయాడు. అరెస్ట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జీవో 21ని విత్డ్రా చేసుకోవాలని హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల ముందు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాను. ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి 900 మందిని ఈ వివిధ యూనివర్సిటీల్లోంచి హైదరాబాద్కు వచ్చినటువంటి 200 మంది మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 700 మంది పురుషులు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెన్ 700 మంది, విమెన్ 200 మంది. ఇంతమందిని 13 పోలీస్ స్టేషన్లలో పెట్టిండు వాళ్ళని అరెస్ట్ చేసి. అంటే ఈ రాష్ట్రంలో ఎంత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం కేసీఆర్ని చూసి అనుకునే కేసీఆర్ని విమర్శించుతున్నాం. ఈయన చాలా హిట్లర్ లాంటి పరిపాలన తెలంగాణలో చేస్తున్నాడు, నిరంకుశమైనటువంటి పాలన చేస్తున్నాడని. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ఏమీ తీసిపోలేదు. మరి ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మాట్లాడలేకపోయినరు? వాళ్ళకి అడిగే అర్హత లేదా? ప్రశ్నించేటటువంటి అర్హత లేదా? అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించకూడదా? ప్రభుత్వం దృష్టికి తమ నిరసన ద్వారా తెలపాల్సినటువంటి అవసరం లేదా? కేవలం మీరు కూడా ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మీకు నిరంకుశంగా వ్యవహరించదలుచుకున్నారా? తిరుపతి పాకాల